ఈ శ్లోకం ద్వారా అమ్మ లలితా త్రిపుర సుందరి దేవి మనకి ఏమి నేర్పిస్తున్నారు అంటే, మన జీవితంలో మనకు అనిపిస్తుంది నేను బాధలో ఉన్నాను అనే భావన. బాధ పెట్టిన బాధ ఉన్నది మనసుకు మాత్రమే అని, చైతన్యానికి కాదని తెలియజేస్తుందండి. ఆ చైతన్య స్వరూపముగా అందరిలోను ఉంటూ అందరినీ సమాన దృష్టితో చూస్తుంది ఆ తల్లి. వారి వారి స్థాయిని బట్టి అమ్మను దేవతగా చూస్తే భక్తి, అమ్మను తత్వంగా అర్థం చేసుకుంటే జ్ఞానము, అమ్మ అందరిలోనూ ఉంది అని తెలుసుకుంటే ముక్తి. ఇదంతా మాయ అని స్పష్టంగా తెలుస్తుందండి. మన అసలు స్వరూపాన్ని గుర్తించడమే అమ్మను పూర్తిగా తెలుసుకోవటం. అమ్మ ఎప్పుడో ముక్తురాలు, మాయకు అతీతురాలు, బంధాలకు అతీతురాలు, ఎవరి ఆధారము అవసరము లేని పరాశక్తి అమ్మ. అమ్మ శుద్ధి, జ్ఞానము, పరిపూర్ణత ఇవన్నీ కాలానికి అతీతము. అమ్మ ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన చైతన్యంలోనే ఉంది. అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. ఓం మహాగణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామాలలోని 45వ శ్లోకాన్ని, దాని అర్థాన్ని తెలుసుకుందామండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ లలితా సహస్రనామాలను మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈ లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశము ఇంకా తమిళనాడులోని ఎన్నో 45వ శ్లోకము నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయండి. అవి అమ్మను ఒక రూపంలో చెప్పట్లేదండి. అమ్మయే సర్వానికి ఆధారము, సత్వరూప జ్ఞానంగా ఉంది అని తెలుపుతుందండి ఈ శ్లోకం. 144వ నామము నిత్యముక్త. నిత్య అంటే ఎల్లప్పుడూ, ముక్త దేనితోనూ సంబంధం లేదా సంబంధం లేనిది, ఎప్పుడును సంగం లేనిది అని అర్థం అండి. అమ్మ సృష్టికి మూలం అయినప్పటికీ కూడా ఆ తల్లికి ఏ వస్తువుతో కూడా, ఏ గుణంతో కూడా, ఏ కర్మతో కూడా సంగమం అంటే అనుబంధం లేదు. అమ్మకు అవేవి ఉండవు. సర్వ సృష్టికి కారణమైనటువంటి అమ్మ ఈ సృష్టిలో బంధింపబడదు, స్వతంత్ర స్వరూపిణి. ఇంకా ఈ నామాన్ని గమనిస్తే నిత్యము అంటే ఎప్పుడు, కాలాతీతము. ఇంకొక వైపు ముక్తి అంటే దేనితోని బంధం లేకపోవటం, విమోచనం లేకపోవటం, ఎప్పుడు ఉన్నది, మళ్ళీ దేనితోని బంధం లేకపోవటం, విడిపోవటం అని అర్థం. ఎలా అనిపిస్తుంది కదండి మీకు? ఉదాహరణగా ఒక కుండ ఉందండి, ఆ కుండ మట్టితో తయారైంది. కుండ పగిలితే మనం ఏమంటామండి? కుండ పగిలిపోయింది అంటాం. పగిలింది కొండే, కానీ బాధ కూడా కొండకే. కానీ మట్టి పగిలిందా, మట్టికి బాధ ఉందా? కొండ ఉన్నా పగిలిపోయినా మట్టి మాత్రం ఎప్పట్లానే మట్టే కదండి. అలాగే ఈ సృష్టి మొత్తం తయారైనటువంటి మూలతత్వం అమ్మ. ఈ ప్రపంచం, ఈ జీవులు, ఈ సంబంధం అన్ని కూడా కుండ లాంటివి అనమాట. జననము అంటే ఒక ఆకారం రావటం, మరణము అంటే ఆకారం కరిగిపోవటం. కానీ అమ్మకు జననం, మరణం, బంధం ఇవేవి ఉండవు. అమ్మను తాకవు కూడా. అమ్మకు ముక్తి రావాల్సిన అవసరమే లేదు, ఆమె స్వరూపమే ఒక ముక్తి. అందుకే అమ్మను నిత్యముక్త అన్నారండి. 145వ నామము నిర్వికార. నీ ప్లస్ వికార. వికారము అంటే మార్పు, అంటే లేనిది, అంటే నిర్వికార అంటే మార్పు లేని స్థితి అని అర్థం అండి. ఏ వికారములు లేనిది అని కూడా అర్థం అండి. ఇంకా మన జీవితంలో మనం ప్రతి రోజు కూడా ఒక విషయం గమనిస్తూనే ఉంటామండి. మన శరీరం మారుతుంది, మన ఆలోచనలు మారుతున్నాయి, మన భావాలు మారుతున్నాయి. సుఖం వస్తుంది, పోతుంది, దుఃఖం వస్తుంది, పోతుంది. అంటే ఈ ప్రపంచంలో కనిపించేవి అంతా కూడా మార్పుకు లోబడి ఉంటాయి. ఈ మార్పునే వికారము అంటారండి. ఈ జగత్తులో ప్రతిదీ ఈ వికారమానికి లోబడి ఉంటుంది. వీటిని నిషద్వికారములు అంటారండి. అవి జాయతే అంటే పుట్టుక, జననము, 2 కూడా అస్థి ఉండడం, 3 వర్ధతే పెరగటం లేదా వృద్ధి చెందడం, 4 విప్రమతి అంటే మార్పు చెందడం, 5 అపక్షేతి అంటే క్షీణత, 6 వినశ్యతి అంటే నాశనం, నశించుట. అంటే పుట్టడం, ఉండడం, పెరగడం, మారడం, క్షీణించడం, నశించడం. ఈ 6 వికారములు శరీరానికి, మనసుకు, ఈ ప్రపంచానికి ఉంటాయి. కానీ ఆత్మకు ఉండవు, బ్రహ్మానికి ఉండవు. వాటి స్వరూపమైనటువంటి ఆ జగన్మాత కూడా ఏ వికారములు కూడా ఉండవు. అందుకే అమ్మ నిర్వికార అయిందండి. నిర్వికార అంటే ఏ మార్పుకు లోబడది, పుట్టది, పెరగడది, లోబ
పెరగనిది అని అర్థమండి. నిష్ప్రపంచ, ప్రపంచంతో సంబంధం లేనిది అని అర్థమండి. అమ్మ ఈ ప్రపంచం మాయకు అతీతురాలు. సృష్టి అమ్మ నుండే ఉద్భవించినా కూడా ఆ తల్లి మాత్రం ఈ సృష్టిలో చిక్కుకోదు. అంటే కలలో మనం ఒక లోకాన్ని చూస్తాం, కానీ మేలుకున్న తర్వాత ఆ లోకం మనల్ని బంధించదు కదండి. మరలా మన నిజ లోకానికి వచ్చేస్తాం. అలాగే ప్రపంచానికి ఆధారమైన అమ్మే అయినప్పటికీ ప్రపంచం అమ్మని బంధించలేదు కదండి. అందుకే అమ్మను నిష్ప్రపంచ అంటారండి. 147వ నామం నిరాశ్రయ. నిర్ ప్లస్ ఆశ్రయ. ఆశ్రయ అంటే ఆధారము, నిర్ అంటే లేనిది, నిరాశ్రయ అంటే ఎటువంటి ఆశ్రయము లేనిది లేదా ఆధారము అవసరము లేనిది అని అర్థం అండి. ఇంకా ఆశ్రయము అంటే ఆధారము, భూమి మీద నిలబడ్డం. అంటే మనం భూమి మీద నిలబడ్డాం అంటే పడిపోవటం లేదు మనం. అంటే మనకి భూమి మీద నిలబడడానికి భూమి ఆధారం. అంటే గాలి ఉంది కాబట్టి గాలి ద్వారా మనం శ్వాస తీసుకుంటున్నాం. శరీరం ఉంది కాబట్టి మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం. నీరు జీవనానికి ఆధారం, మనసు ఆలోచనలకు ఆధారం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఏదో ఒక దానిపై ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే ఒక తీగకు ఆధారం గోడ లేదా చెట్టు, ఆ తీగ పైకి పోవాలంటే గోడ లేదా ఆ కర్ర అనేది అవసరం ఉంటుంది. అలాగే ఈ భూమి ఎవరి మీద నిలబడింది అంటే కాలం ఎక్కడి నిలిచింది, ఆకాశం దేనిలో ఉంది, ఈ ఆధారాలకే ఆధారం ఎవరండి? ఆ ఆధారమే అమ్మ శ్రీ లలిత పరమేశ్వరి దేవి. 148వ నామము నిత్య శుద్ధ. నిత్య అంటే ఎల్లప్పుడూ, శుద్ధ అంటే పరిశుద్ధమైనది. అంటే ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైనదని అర్థమండి. ఇప్పటికే మనం తెలుసుకున్నాం నిత్య అంటే ఏమనండి, ఎప్పుడు ఉండేది, కాలానికి లోబడినది, మొదలు ముగింపు లేనిది అని. శుద్ధ అంటే మలినము లేనిది, స్పర్శ వల్ల మారనిది అని. అసలు ఈ సృష్టిలో ఏది శుద్ధము, ఏది అపరిశుద్ధము? నిజానికి సృష్టిలో ఆ అమ్మ సృష్టించినవన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఈ శుద్ధము అపరిశుద్ధము అనేది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుందండి. అంతా మన భావనలోనే ఉంటుందండి. చెప్పాలి అంటే ఒక పూల తోటలో తేనెటీగ పుష్పంలోని మకరందాన్ని మొత్తం తీసుకుపోతుంది. మరి ఆ పువ్వు అపరిశుద్ధమా చెప్పండి? మనము అమ్మకు సమర్పిస్తున్నాం కదండి. ఆ పుష్పం యొక్క స్వరూపము, రంగు, రూపము మారలేదు కదండి. ఇంకా పంచభూతాలు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, వాటిని చూసుకుంటే వాయువు అంటే గాలి. పూల తోట నుంచి గాలి వస్తే మంచి వాసన వస్తుంది. అదే మురికివాడి నుండి గాలి వస్తే చెడు వాసన వస్తుంది. అంటే ఇక్కడ గాలి అనేది అపరిశుద్ధమైనదా చెప్పండి? కాదు కదా. అది పీల్చే ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అలానే అగ్ని దేహాన్ని దహిస్తుంది, హోమంలోనూ ప్రకాశిస్తుంది. అగ్ని కూడా ఎప్పటికీ పరిశుద్ధమైనదే కదండి. ఒక పుష్పం అపవిత్రం కాదు, నీరు అపవిత్రం కాదు, అగ్ని అపవిత్రం కాదు. మరి అపవిత్రము అపరిశుభ్రము అయ్యేది ఏది అంటే అర్థం చేసుకోలేని మన బుద్ధి మాత్రమే. అంతేనా? ఇంకా మన నోటి ద్వారా అక్షరములు మంత్రములుగా మాట్లాడినప్పుడు అవి పరిశుద్ధమైనవి. అదే అక్షరములతో తిట్లకు ఉపయోగిస్తాము. అయితే పరిశుద్ధత అపరిశుద్ధత అనేది అక్షరాలకు కాదు కదండి, మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. అలా మనలోని చైతన్యము బుద్ధిని బట్టి ఉంటుంది. ఈ సృష్టిలో అంతా కూడా పరిశుద్ధమైనది. అమ్మకు పాపపుణ్యాలు స్పర్శ లేదు. మనకైతే మన మనసులో కోరికలు, భయాలు, ద్వేషాలు ఉంటాయి. అవి మనల్ని మరణం చేస్తాయి. కానీ అమ్మ మాత్రం పరమ పవిత్రమైనటువంటి చైతన్య రూపము. ఇంకా 149వ రూపము నిత్య బుద్ధ. నిత్య అంటే ఎల్లప్పుడు, బుద్ధ అంటే జ్ఞానము, వివేకం కలిగిన తల్లి అని. ఎల్లప్పుడూ జ్ఞానము, వివేకము కలిగిన తల్లి అని అర్థమైంది. బుద్ధి అంటే జ్ఞానము, నిత్య బుద్ధ అంటే ఎప్పుడూ కూడా జ్ఞానమే స్వరూపముగా ఉన్నది ఆ లలిత త్రిపుర సుందరి దేవి అని అర్థమండి. సరస్వతి మాత, గాయత్రి మాత జ్ఞాన స్వరూపుడు, మనలోని జ్ఞానాన్ని వివేకాన్ని కలిగించే శక్తిమూర్తులు. అసలు బుద్ధి అంటే ఏమిటో తెలుసుకునే ముందు మనసు అంటే ఏంటో తెలుసుకుందామండి. ఆ మనసుకు బుద్ధికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకుంటే ఈ నామాన్ని మరింత అర్థం చేసుకోవచ్చండి. మనసు ఒక స్పందించే యంత్రం లాంటిది. దీనికి ఇష్టం, అయిష్టం, ఆకర్షణ, వికర్షణ, సుఖం, దుఃఖం, ఇంకా మనసు భయపడుతుంది, ఆశపడుతుంది, చంచలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా బయటి విషయాల వైపు పరిగెడుతూనే ఉంటుంది. గతం భవిష్యత్తులో తిరుగుతూనే ఉంటుంది. భావోద్వేగాలతో నడుస్తూ ఉంటుంది. అందుకే మనసు స్థిరమైనది కాదు. దీనికి సొంత వివేకం లేదు. మరి బుద్ధి అంటే వివేకము, నిర్ణయ శక్తి, సత్య అసత్య వివేకం చేసే శక్తి. ఇది నిజమా లేదా అబద్ధమా ఏదో తెలుస్తుంది. మంచి చెడులను వేరు చేస్తుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంది. చెప్పాలి అంటే ఒక కదిలే వాహనము మనసు అయితే దానికి ఉన్నటువంటి వెలుగు, ఆ వాహనానికి ఉన్నటువంటి లైట్ను బుద్ధికి అని చెప్పవచ్చండి. మరి మనసు బుద్ధి ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటంటే మనసు ప్రశ్న వేస్తే బుద్ధి సమాధానం ఇస్తుంది. ఒక వస్తువును చూచి వెంటనే కావాలి అనుకుంటుంది మనసు.
మరి బుద్ధి ఇది అవసరమా అని ప్రశ్నిస్తుంది. చివరికి నిర్ణయం మనదే. కానీ ఆ బుద్ధిలో జ్ఞానంతో నిర్ణయంతో తీసుకునే వాడికి, అంటే బుద్ధి బలంగా ఉంటే మనసు శాంతంగా ఉంటుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అదే బుద్ధి బలహీనంగా ఉంటే మనసే రాజు, మనసుదే నిర్ణయం, వాడి దారి అగమ్య గోచరంగా మారుతుంది. అలా బుద్ధి బలంగా ఉండేలా చేసేది నిత్య బుద్ధ, అమ్మ, ఆ తల్లి అని అర్థమండి. చూసారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అలాగే లలిత సహస్రనామాలు మొత్తం ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.